హాయ్ వ్యూవర్స్, టుడే మనం మే 19, 2021 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఇందిరా సౌరగిరి జల వికాస పథకం. అయితే విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాల గిరిజన రైతులకు చెందిన భూములకి సాగునీరు అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకంని మే 19, 2025న నాగర్ కర్నూలు జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమరాబాద్ మండలం మాచారంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించనున్నారు. మనకు గిరిజన రైతులని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఈ పథకం అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం 2006 కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి 2.30 లక్షల మంది ఎస్టీ రైతులకి పోడు పట్టాలు మంజూరయ్యాయి. అయితే ఈ ఇందులో విద్యుత్ సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ పథకం కోసం వచ్చే 5 ఇయర్స్లో 12,600 కోట్లు ఖర్చు చేయనున్నారు. నెక్స్ట్ చూసుకుంటే పిఎస్ఎల్వి C61 అదే ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ 9 విఫలమైంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్గా ఉంది వి నారాయణ్ గారు. 1974 మే 18న భారత్ మొదటి అణుపరీక్ష నిర్వహించింది. అయితే రాజస్థాన్లోని పోఖ్రాన్లో ఈ అణుపరీక్షలను భారత్ నిర్వహించిందన్నమాట. సో ఈరోజు మే 19 కాబట్టి మే 18 బ్యాక్ డే గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ మే 20 కరెంట్ అఫైర్స్ చూస్తే దేశంలో మొదటిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో అమృత్ స్వస్థ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేసే ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ ఫోటో ఫ్లిథియోగ్రఫీ పీడీజీ అంటారన్నమాట, పీపీజీ సాధనాన్ని క్విక్ వైటల్స్ సంస్థ ద్వారా ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకురానున్నారు. మెయిన్గా అయితే మనకి సూదితో పొడవాల్సిన అవసరం లేకుండా రక్త పరీక్ష చేయనున్నారన్నమాట. ఇక్కడ నీలోఫర్లో. సో ఎట్లా చేస్తారు అంటే ఈ పీపీజీ సాధనం ఫోటో ప్లిథిస్మోగ్రఫీ ఈ సాధనం ద్వారా మన ముఖాన్ని స్కాన్ చేసి 1 నిమిషంలోనే దీని రిజల్ట్ ఇస్తారన్నమాట. సో అదన్నమాట దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకుంటే మనకి నిరుద్యోగ యువతికి స్వయం ఉపాధి కోసం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి ఏడాది 5 లక్షల మందికి మంజూరు పత్రాలు జారీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ సభ దినోత్సవం సందర్భంగా వీటిని మంజూరు చేయనున్నారు. ఇందుకోసం 3 నెలల్లో నెలకి 2,000 చొప్పున మొత్తం 6,000 కోట్లు ఖర్చు చేయనున్నారు. నెక్స్ట్ చూస్తే కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించారన్నమాట. నెక్స్ట్ మే 21 సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని మన తెలంగాణలో 2 సంవత్సరాల పాటు నిర్వహించాలని మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనికి సంబంధించి 60:40 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఖర్చు చేయనున్నాయి. సంప్రదాయ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకి మరియు దోహదపడే విధంగా ఎరువుల రహితంగా వ్యవసాయం చేయడం దీని లక్ష్యం అన్నమాట. ఈ జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకం యొక్క లక్ష్యం. నెక్స్ట్ చూసుకుంటే మన దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా రికార్డులు సృష్టించిన రాష్ట్రం మిజోరాం. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించిన రాష్ట్రంగా మన మిజోరాం రికార్డు సృష్టించింది. నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యమైన శాస్త్రవేత్తలు 2 చనిపోయారు. వారిలో ఒకరు వచ్చేసి జయంత్ నార్లికర్, ఈయన పూణే చెందినవారు, అంటే మహారాష్ట్ర చెందినవారు. ఖగోళ భౌతిక శాస్త్రంలో ఈయన విశేష సేవలు అందించారు. రెండవ వ్యక్తి డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్, ఈయన తమిళనాడు చెందినవారు. ఈయన అణుశాస్త్రవేత్త, అణు విద్యుత్ కమిషన్ చైర్మన్గా కూడా ఈయన సేవలు అందించారు. నెక్స్ట్ చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి గారు ఈ కింది యాప్లను ప్రారంభించారు. దాంట్లో కూడా వచ్చేసి అన్నమిత్ర ఎందుకంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో సమాచారం అనేది లబ్ధిదారులకు చేరవేయడం కోసం ఈ అన్నమిత్ర. నెక్స్ట్ అన్న సహాయత ఎందుకంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫిర్యాదు చేయడానికి. నెక్స్ట్ డిపో దర్పణ్, ఇది ఎందుకంటే ఆహార ధాన్యాల డిపో ఉద్యోగులు క్రమ పద్ధతిలో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి మరియు వారి పనితీరును వాళ్ళు అంచనా వేసుకోవడానికి ఈ డిపో దర్పణ్. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.